సో నోబెల్ బహుమతికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే పొద్దున్నుంచి ఇదే బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉంది. సో ట్రంప్కి అయితే షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. బట్ నోబెల్ బహుమతి అయితే ఎవరికైతే అందాలో వాళ్ళకి అందినట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. అందరూ అదే ఫీల్ అవుతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పాల్గొనడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శర్మ గారు. నమస్తే మా. సో నోబెల్ బహుమతికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరియా గారికి నోబెల్ బహుమతి అందడంలో. సో మరి దీని గురించి మహిళకే పట్టం కట్టింది నోబెల్ బహుమతి అని కూడా కొంతమంది చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ముందుగా ఫోర్ సైట్స్ టీవీ తరఫున మరియా కొరీనా మచాడో గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందువల్ల అంటే 2025వ సంవత్సరానికి వచ్చినటువంటి నోబెల్ శాంతి బహుమతి చాలా అపూర్వమైనటువంటిది. 2014లో యునైటెడ్ నేషన్స్లో ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన స్పీచ్, అంటే ఎకనామిక్ లిబర్టీ గురించి వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం విన్న తర్వాత వారిని ఫాలో చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆ దేశం యొక్క స్థితిగతులు ఏంటి, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి పాలనా విధానాలు ఏంటి. మనం ఒకసారి వెనిజువేలా అనే కంట్రీని తీసుకుంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి లాటిన్ అమెరికన్ కంట్రీ అది. మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఏంటంటే అది డిక్టేటర్షిప్లో వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రాక్చర్డ్ నేషన్ అని మనం చెప్తాం. డెమోక్రసీ అనేటువంటిది ఏదైతే ప్రజల కోసం ఉండేటువంటి ఒక ఇన్స్టిట్యూషను అది ఇరోడ్ అయిపోయి అక్కడ విలువలు అనేటువంటివి పడిపోయి అలాగే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి ఒక దశలో ఎలాంటి వాళ్ళు వచ్చారంటే హ్యూగో చావేజ్ మీ అందరికీ తెలుసు, అలాగే నికోలస్ మెడ్యూరో. మరి వీళ్ళందరి చేతిలో బందీ అయిపోయింది దేశం. దేశమే బందీ అయిపోయినటువంటి ఆ నేపథ్యంలో మన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఒక అద్భుతమైనటువంటి సెంటెన్స్ చెప్పారు. చుట్టూ అంధకారం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక క్రొవ్వొత్తిలాగా ఒక దీపంలాగా మనకు మరియా కొరీనా మచాడో అక్కడ ప్రజల మధ్య ఉద్భవించి 1967లో వారు కరాకస్ అంటే క్యాపిటల్ ఆఫ్ వెనిజువేలా అక్కడ పుట్టారు. పుట్టిన తర్వాత వారి విద్యాభ్యాసం అంతా కూడా కరాకస్లో జరిగింది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకున్న తర్వాత వారు మాస్టర్స్ మాత్రం ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేశారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ కాంబినేషన్. దానివల్ల ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ప్రెసిషన్, అలాగే మేనేజ్మెంట్ పాలసీస్, అలాగే ఫైనాన్స్ గురించి ఎకనామిక్స్ గురించి వారికి విస్తృతమైనటువంటి అవగాహన కలిగింది. ఈ నేపథ్యంలో మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఒక కార్పొరేట్ ల్యాడర్ను వారు అధిరోహించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందుకుంటారని భావించారు. కానీ మచాడోస్ హార్ట్ వాస్ విత్ పీపుల్. అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే వారికి ఉన్నటువంటి నేపథ్యం కూడా చాలా ముఖ్యం. బాల్యం నుంచి కూడా ఆర్చురో మచాడో అనేటువంటి వారు వారి తండ్రి మచాడో యొక్క ఈ కొరీనా మచాడో యొక్క తండ్రి ఆయన ఆర్చురో మచాడో. ఆయన కూడా స్టీల్ మ్యాగ్నెట్గా అక్కడ చాలా పెద్ద పేరుంది వారికి. అయితే వారు చిన్నప్పటి నుంచి కూడా ఒక విభిన్నమైన సుధాకర్ శర్మ గారు ఇప్పుడు మనతో పాటు డిబేట్లో పాలు పంచుకోవడానికి పెంటపాటి పుల్లారావు గారు కూడా లైన్ లో ఉన్నారండి. ఆన్లైన్ లో మనకి వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. సో నమస్కారం అండి పెంటపాటి పుల్లారావు గారు. సో నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి సో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ అలాగే ట్రంప్ అయితే దీనిపైన చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. రికమెండేషన్స్ కూడా చేయించుకున్నారని చాలా వార్తలు కూడా బయటకు వచ్చాయి. బట్ ఏదేమైనా కానీ నోబెల్ శాంతి బహుమతి అనేది మరియా కొరీనా మచాడో గారికి దక్కడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? పుల్లారావు గారు వినిపిస్తోందండి? చెప్పండి. సో మరి నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి సో చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది ట్రంప్. మీ వాయిస్ క్లియర్ గా లేదు. సో ఇప్పుడు వినిపిస్తోందండి? కనపడట్లేదు, పర్వాలేదు. వాయిస్ అయినా వస్తే మాట్లాడగలను. మేము కనపడుతున్నాం కదా. మీరు కనిపిస్తున్నారు. సో ఈ నోబెల్ బహుమతికి సంబంధించి చాలా రికమెండేషన్ చేయించుకోవడం జరిగింది. చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు నాకే వస్తుంది అన్నట్టు. ఎందుకంటే చాలా మాటల్లో ఆయన మాటలో మనకు అర్థమైంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని. బట్ ఫైనల్లీ నోబెల్ శాంతి బహుమతి మాత్రం ఎవరికి దక్కాలో న్యాయపరంగా వాళ్ళకే దక్కిందని చెప్పేసి అని అంటూ ఉన్నారు చాలా మంది. ఇందుకే మీరేమంటారు? ఒకటి, వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కమిటీ ఈ ఉన్న నోబెల్ ప్రైజ్ లో
మిగతా అన్ని స్వీడన్ ఇస్తుంది, ఒక్క నోబెల్ పీస్ ప్రైజ్ నార్వే ఇస్తుంది. ఉమ్, వాళ్ళు ఎప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ అని గన్ పౌడర్ చేసేవాడు, చావులకి డైనమైట్ క్రియేట్ చేసిన వాడు, గన్ పౌడర్ డైనమైట్ క్రియేట్ చేసిన వాడు ఆల్బర్ట్ నోబెల్. ఉమ్, లక్షల మంది వాడి వల్ల చచ్చిపోయారు అని ఈ ప్రైజ్ పెట్టాడు. అది సంపాదించిన ఆస్తి అంతా చూడండి, బ్యాక్గ్రౌండ్ రక్తంతో వచ్చిన డబ్బు, చావుతో వచ్చిన డబ్బు శాంతి కోసం పెట్టాడు. ఉమ్, అది నార్వే గవర్నమెంట్కి అప్పచెప్పాడు. 1901 నుంచి ఇస్తున్నారు నార్వేజియన్ గవర్నమెంట్. ఎస్, ట్రంప్ అడగటంలో తప్పు లేదు, చాలా మంది తప్పు పెట్టారు. అతనే ఉండదంటే ఒబామా ఏం చేశాడు, వాడు ప్రెసిడెంట్ అవి 6 నెలలకు ఇచ్చారు, కరెక్ట్. ఆ మలేలా యూసుఫ్ జాయ్ మలేలా లేకపోతే భారతీయుడు ఉన్నాడు ఎవడో, మీకు జ్ఞాపకం ఉన్నదా? 2012లో భారతీయుడికి ఇచ్చిన పేరు తెలుసా? నార్వేజియన్ ఎంబసీ దగ్గర ఎన్జిఓ పెట్టుకుని తిరిగాడు, వాడికి ఇచ్చారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మలాలా యూసుఫ్ జాయ్ మలాలా 15 సంవత్సరాల అమ్మాయి, ఓకే. పాకిస్తాన్. తర్వాత ఏం చేసింది అమ్మాయి, ఇప్పుడు ఈ ఇంగ్లాండ్లో కూర్చొని ఎన్జిఓ పెట్టి రోజు ఇండియాని కాశ్మీర్ మీద తెలుస్తుంది, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు సంపాదించడంలో తప్పేంటి? 1930లో జ్ఞాపకం పెట్టుకోండి, 31లో గాంధీకి ఇవ్వాలని చాలా మంది చెప్పారు, ఇవ్వలేదు. మహాత్మా గాంధీ అంత గొప్పదా, యూరోపియన్సే గొప్పవాళ్ళని నార్వేజియన్ కమిటీ అప్పుడు చెప్పింది. ఎవరైతే వెళ్ళి యూరోపియన్స్ ఇతర దేశాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేవారు నోబెల్ ప్రైజ్, గాంధీకి ఇవ్వలేదు. 1947లో శాంతిపూర్వకంగా తీసుకొచ్చాడు, ప్రపంచం అందరు చెప్పారు, ఐన్స్టైన్ చెప్పాడు, అందరు చెప్పారు ఇలాంటి వ్యక్తి పుట్టలేదు ఇప్పుడు వరకు అన్నాడు, అది ఇవ్వలేదు. 48లో చచ్చిపోయాక తప్పు చేసామంటున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద చంపాలో తప్పేంటి, ఎవరో మనగాలికి ఇచ్చారా వీళ్ళు? వెన్జువేలాలో మచాడోకి ఇచ్చారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి చాయిసెస్, సో అంటే ఆవిడ 20 సంవత్సరాలు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం జరిగింది, సో అది సరిపోదంటారా? ట్రంప్ అయితే ఏకంగా నేను 7 నుంచి 8 యుద్ధాలు ఆపడం జరిగింది, దానికి ఇవ్వాలి అంటారా? అసలు ఏమంటారు? సరిపడతాదా? సరిపడతాది కాదు, ప్రపంచంలో చాలా మంది సరిపడే వాళ్ళు ఉన్నారు. ఆమె ఒకటి. వెన్జువేలాలో ఆమె పోరాడుతుంది, అమెరికన్ సపోర్ట్తో పోరాడుతుంది. ట్రంప్ శిష్యురాలు. నేను ఆమె నోబెల్ ప్రైజ్ రాగానే ఇది ట్రంప్ వల్ల నాకు వచ్చింది, ట్రంప్కి నేను డెడికేట్ చేస్తున్నాను అన్నది. అది మీరు చూసారో లేదో నాకు తెలియదు. సో అందువల్ల సరిపడుతుందా అంటే నా చాయిస్ వేరే అవ్వచ్చు, మీ చాయిస్ వేరే అవ్వచ్చు. ట్రంప్కి అడిగేదు అంటే అతని స్టైల్ అది. ఇప్పుడు ట్రంప్కి ఇవ్వనందుకు పరిణామాలు ఏంటి అని మీరు అడిగితే అది చాలా బాగుంటుంది. యూరోప్ మీద చాలా కోపంగా ఉన్నారు ట్రంప్. నార్వేజియన్ మీద నార్వేని ఏం చేయలేదు, ఎందుకంటే నార్వే దగ్గర 1 కోటి జనం కూడా లేరు. ఆయిల్ దొరికింది 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం, అదంతా ఫండ్లో పెట్టుకున్నారు, మనలాగా ఖర్చు పెట్టేయలేదు, ఇంగ్లాండ్ లాగా ఖర్చు పెట్టేయలేదు. వాళ్ళు నార్వేజియన్ సావరెన్ ఫండ్ పెట్టుకుని $1 or $2 trillion డబ్బు ఉన్నది. సంవత్సరానికి వాళ్ళ బడ్జెట్ కంటే మించి డబ్బు వస్తుంది, ఎవరికి అక్కర్లేదు. ఒక అమెరికా మీద అస్సలు ఆధారపడిన లేని దేశాలు నార్వే, స్వీడన్, డెన్మార్క్, హాలండ్ ఇలాంటి దేశాలు. సో ట్రంప్ ఏం చేయలేడు. సో ట్రంప్ కోపంతో ఈవేళ చైనా మీద అటాక్ ఇచ్చాడు, చూసారు కదా, టారిఫ్స్ గిరిఫ్స్. అదేంటంటే ఇప్పుడు యూరోపియన్ దేశాలకు నేను వేసా మీరు వేయాలి అని ఛాలెంజ్ చేస్తాడు. చేసి వాళ్ళు చేయకపోతే నాటో నుంచి విత్డ్రా అయిపోతాడా? 80 సంవత్సరాలు వాళ్ళకు ఉన్న అలయన్స్ చూడాలి. ఇది ట్రంప్తో పరిణామాలు దీంతో అయిపోయింది అనుకోవటం కరెక్ట్ కాదు. ట్రంప్ మంచోడా చెడ్డోడా మనకు అనవసరం, మన దేశానికి కొట్టవలసిన దెబ్బలు కొట్టాడు, బాగానే ఉన్నది. అతను డిజర్వింగ్గా కాదా నేను అన్నా, డిజర్వింగ్గా కాదా అన్నాం. చాలా మంది అన్డిజర్వింగ్ పీపుల్ కి నోబెల్ ఇచ్చారు, కొంతమంది డిజర్వింగ్ పీపుల్ కూడా ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఈ 2025 నోబెల్ శాంతి బహుమతి అనేది మరియా కొరినా మచాడోకి ప్రకటించడం జరిగింది. సో అది డిజర్వ్డ్ అంటారా, లేకపోతే మార్పులు తప్పకుండా ఒక రకంగా చాలా డిజర్వింగ్. ఎందుకంటే వెన్జువేలాలో గత 30-40 సంవత్సరాల నుంచి ఒక డిక్టేటర్షిప్ రన్ అవుతుంది. మదూరో ముందర ఇంకో డిక్టేటర్ ఉండేవాడు. వెన్జువేలా ప్రపంచంలో అతి ధనం ఉండే దేశం. 50 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఫస్ట్ ఆయిల్ దొరికింది ప్రపంచంలో వెన్జువేలా నుంచి ప్రపంచం అంతా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఆయిల్ ఉన్నది, చేసుకోలేకపోతున్నారు, డబ్బుని అంతా వేస్ట్ చేశారు. ఓ రకమైన డిక్టేటర్షిప్ రన్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. తప్పకుండా
ఆమెకి ఇవ్వటం మంచిది, అదంతా హైలైట్ చేస్తారు. ఆమెకి ఇవ్వటంలో ట్రంప్ కూడా ఆమె అన్డిజర్వింగ్ అందం. ఎందుకంటే ఆయన ఆమెను ప్రోత్సహించాడు, పోరాడమని. వెనుజువేలాను అటాక్ చేస్తున్నాడు. గత 2 నెలలు బట్టి చూస్తున్నారు కదా మీరు. వెనుజువేలాను అటాక్ చేస్తున్నాడు, వాళ్ళ షిప్స్ ఆఫ్ చేస్తున్నాడు, వాళ్ళ ఆయిల్ కొనొద్దంటున్నాడు, అన్నీ చేస్తాడు. సో ఆయన అంత అసంతృప్తిగా ఉండడు. కానీ మనం ఇవన్నీ చెప్పాక జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నోబెల్ నార్వేజియన్ కమిటీ ఏదో పెద్ద సాధువులు కూర్చుని, మతాధిపతులు కూర్చుని మోరల్గా చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నార్వేజియన్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు ఒక కమిటీ. నార్వేజియన్స్ అపాయింట్ చేశాక నార్వేజియన్స్ మీరు మర్చిపోవద్దు, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, అందరిలో పెత్తనంలో చేరతారు. ఎల్టీటీఈ టైగర్స్ ఎంకరేజ్ చేశారు ముందర వాళ్ళు డబ్బులు ఇచ్చి. 1,00,000 మంది చచ్చిపోయారు శ్రీలంకలో, 2 లక్షల మంది చచ్చిపోయారు వాళ్ళు ప్రోత్సహించి. తెలియక డబ్బు ఉన్న వాళ్ళు పేరు కోసం చేసే పనులు మనం కేర్ఫుల్గా వాచ్ చేయాలి. నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు అది చూసుకుంటా పోవాలి. ఎస్, మచాడో డిజర్వింగ్, చాలామంది ఇంకా డిజర్వింగ్ ఉన్నారు. ట్రంప్కి ఇవ్వలేదు, ఆ ప్రపంచం అంతా నవ్వుతున్నారు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. ఆయన దేశంలో కూడా చాలా ఎటకారాలు చేస్తున్నారు. సో తప్పకుండా ఆయన రియాక్ట్ అవుతాడు. సో అంటే పుల్లారావు గారు ఇక్కడ ఒక మాట అంటే, ట్రంప్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది, రికమెండేషన్స్ కూడా వెళ్ళడం జరిగింది నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి. సో మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే సో ఆయనకు ఉన్నటువంటి అర్హతలు ఏమై ఉండొచ్చు అంటారు ఈ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవడానికి సంబంధించి? తప్పకుండా అర్హత ఉన్నది. ఆయన ఎటు లేదు, ఆయన ఏమంటున్నాడు, ఆయన వ్యూలో ఆయనకు అర్హత ఉన్నది. ఆయన యుద్ధాలు ఆప్ చేశాను, అది చేశాను, ఇది చేశాను అంటున్నాడు. కొంతవరకు దాంట్లో మెరిట్ ఉన్నది. తర్వాత ఆయన చెప్పేది ఏమిటంటే, నేను శాంతి కోసం ట్రై చేస్తున్నాను కదా యుక్రెయిన్, ఇప్పటి వరకు అవ్వలేదు, ట్రై చేస్తాను, అర్హత అయ్యింది. కానీ ఇవాళ వద్దా అర్హత అంత మాత్రం ఇచ్చారు కదా. వాళ్ళ వ్యూలో చాలా క్లెవర్గా ఆలోచించారు. ట్రంప్కి ఈసారి ఇస్తే ప్రపంచం అంతా మనం భయపడిపోయి ఇచ్చామంటారు, ఇవ్వలేదు. రెండోది, ట్రంప్ని ఎవరు రికమెండ్ చేశారు? పాకిస్తాన్, ఇజ్రాయెల్, అజర్బైజాన్. ఏంటి దేశాలకి ఇజ్రాయెల్, సరే ఇజ్రాయెల్ ఒక పవర్ఫుల్ దేశం, మనతో స్నేహంగా ఉండిన ప్రపంచంలో 90 దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నారు. 90. పాకిస్తాన్ సంగతి ఏంటి? ఎవరైనా గౌరవిస్తారా ఇంటర్నేషనల్ స్టేజ్లో? వాళ్ళు ఉత్తరానికి వాల్యూ ఉన్నదా? అస్సలు లేదు. ఆ రికమెండేషన్ పెట్టుకొని వెళ్ళటం ఏంటి? ఒక ఉద్యోగానికి, కొత్త ఉద్యోగానికి రెఫరెన్స్ తీసుకొని వెళ్ళాలంటే ఓ పెద్ద మనిషి, ఒక మంచి ఎక్స్పర్టో తీసుకెళ్తారు. ఇంటర్నేషనల్ బ్యారియర్ని వాళ్ళు రికమెండేషన్ తీసుకొని వెళ్తారా? అలా తీసుకెళ్ళే ట్రంప్ తెలియక. ట్రంప్ కావాలంటే సైలెంట్గా పనిచేస్తే ఇచ్చేదురు. ఎందుకంటే అతని అవసరం యూరోప్కి ఉన్నది. అతను ఉన్నాడు, అమెరికా ఉన్నది నాటోలో, యూరోప్తో ఉన్నదని రష్యా అటాక్ చేయట్లేదు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, నిన్న రాత్రి నుంచి చైనా మీద కొత్త సుంకాలు వేశాడు 100% అనుకుంటా. నాకు క్లియర్గా డీటెయిల్స్ చూడలేదు ఇంకా. మీరందరూ వేయాలి, యూరోప్తో చెప్తున్నాడు. రష్యా మీద వేయాలి. అది వేయరనుకో నాటో వదిలేస్తాడు. 80 సంవత్సరాల అగ్రిమెంటు, సెకండ్ వరల్డ్ వార్ అవి వదిలేస్తాడు కూడా. అంత కోపంగా ఉన్నాడు. మన వ్యూ ఏంటి? భారత్ వ్యూ చేస్తే చేయనే. భారతదేశానికి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో శాంతి అనేది ఇంకో చోట ఉంటే, ఇది చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది కొంచెం క్రూయల్గా అంతది. క్రూయల్గా అంటే ఏదో పెద్ద మోరల్ లేనట్టుగా. ఇంటర్నేషనల్ పాకిస్తాన్లో కరువు ఉంటే మనకు మంచిదా కదా? మంచిది. నేపాల్లో గొడవలు జరుగుతూ ఉంటే మనకు మంచిదా? మంచిది. శ్రీలంక, ఎక్కడైనా మన పక్క దేశాల్లో గొడవలు పడుతూ ఉంటే మనకు మంచిది. మన జోలికి రారు, పోతూ ఉంటారు. వాళ్ళు బలంగా ఉంటే వాళ్ళు మన నెత్తి మీద కూర్చోడానికి వస్తున్నారు. అందువల్ల భారతదేశానికి ఇలాంటి అరాచకం ట్రంప్, యూరోప్, చైనా, రష్యా మన చాలా మంచిది. భారతదేశానికి మన జోలికి రారు. మన జోలికి రాకుండా ఉంటే మనకు సరిపడతారు. సో మనం మన వ్యూ నుంచి చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గొడవలు తప్పకుండా యూరోప్, ఎందుకంటే ట్రంప్ ఈగో, జైగాంటిక్ ఈగో. వీళ్ళంతా ఏంటి నాకు ఇవ్వలేదు, కక్ష పెట్టారు, అది అందరు తెలుసు అతనికి. అందరు నవ్వుతున్నారు అతను వెనకాల యూరోప్లో అని. సో అవన్నీ ముందలు పెడతాడు, గొడవ చేస్తాడా? మనకేం నష్టం? చైనా మీద సుంకాలు వేసాడు, యూరోప్ని ఏమంటున్నాడు, మనకి ఏం నష్టం?
నీతులు మనం చెప్పుకోవచ్చు, చక్కటి నీతులు, అందరికంటే బాగా నేను చెప్పగలను. కానీ ఉపయోగమా? భారతదేశానికి ఎంత ఇబ్బందులు ఉన్నాం మనం. ఒక పక్కన చైనా, ఒక పక్కన పాకిస్తాన్. ఇది ఇక్కడ నుంచి కొనకూడదు, ఆయిల్ అక్కడి నుంచి కొనకూడదు అన్నాడు ట్రంప్. మన మీద తీసుకోవాల్సిన కక్ష $1,00,000 వేసాడు ఒక్కో ఇండియన్ మీద వీసా కోసం. ఇంకేంటి మళ్ళీ చేసేది వాడు? ఇంకేంటి ఏం చేయగలరు? ఏం చేయలేదు కదా, అయిపోయింది. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మన పర్సనల్ లైఫ్లో అయినా, వ్యాపారంలో అయినా, ఇతర దేశాల మధ్యన అయినా ఒక థ్రెట్ అంటే ఒక బెదిరింపు చేశాక బెదిరింపుగా ఉండిపోతే వాల్యూ ఉంటా. ఆ బెదిరింపు యాక్షన్గా అయిపోతే ఫినిష్. ఇంకేముంటుంది? ఏం భయపడతారు? ఒక రాజకీయ నాయకుడిది జైల్లో వేస్తాం కేసు ఉన్నదంటే భయపడతా ఉంటారు. జైల్లో వేసి 30 రోజుల తర్వాత బెయిల్ తీసుకున్నావు, లేకపోతే 50 రోజుల తర్వాత బయటకు వస్తే ఇంక నువ్వు చేసేది ఏమున్నది? ఫినిష్. సో మనకి ఆ బెదిరింపు మన చేయలేదు. ట్రంప్ మన మీద యాక్షన్ తీసేసుకున్నాడు. మన మీద $1,00,000 వేసాడు ఒక వీసా కోసం. మనకి వెళ్ళే 1,00,000 మందిని 10,000 మందో 5,000 మందో వెళ్తారు, పనిష్ చేస్తాడు కదా. ఇంక మళ్ళీ ఏం చేయలేడు. మనతో బేరం ఏం కుదిరితే మన సరే మంచిది, అంతవరకే. ఇప్పుడు వాళ్ళు చైనాతో, రష్యాతో, యూరోప్తో తగు పెట్టుకుంటే మనకు నష్టం ఏం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. అందువల్ల మనం జాగ్రత్తగా భారతదేశానికి ఇలాంటి తగాదాలు బయట జరిగితే మనం చాలా ఎక్స్పోజ్ అయిన దేశం. 15,000 కిలోమీటర్లు ఉన్నాయి. 15,000 కిలోమీటర్లు అందరూ దృష్టిలే. చైనా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. 15,000 కిలోమీటర్లు జ్ఞాపకం పెట్టుకోండి. మనం పడిపోతే అందరూ పైకి రావడానికి ఎదురు చూస్తున్నారు. సో ఇతర చోట్ల గొడవలు జరుగుతున్నాయంటే ఆనందపడదాము, అక్కర్లేదు, కానీ మనకు మంచిది. సో నిన్న ట్రంప్కి ఇవ్వకపోవటం చాలా మంచిది అయింది. వాళ్ళు పడతారు, పడాలి. సో మరి సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినవన్నీ మనం విన్నాం. ఇప్పుడు అర్హత ఉందని ఆయన ఫీల్ అవుతున్నారు ట్రంప్ అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో మీరేమంటారు? నిజంగానే ఏదైతే ట్రంప్ ఫీల్ అయిందో నేను అర్హుణ్ణి నోబెల్ శాంతి బహుమతికి, నేను దానికి తగ్గట్టే చర్యలు చేశానని చెప్పేసి ఏవైతే ఫీల్ అవుతున్నారో మీరు ఏకీభవిస్తారా? అసలు మీరేమంటారు? ముందుగా మా మిత్రులు పుల్లారావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారి నిజంగా చాలా సంతోషం. నోబెల్ ప్రైజ్ అనేటువంటిది నిజంగా చాలా ఒక సున్నితమైన అంశం. ఎందువల్ల అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి. మన పుల్లారావు గారు ముందే చెప్పినట్టు నార్వే అనేటువంటి కంట్రీ యొక్క నేపథ్యం కూడా చాలా విశిష్టమైనటువంటిది. అక్కడ ఉన్నటువంటి అది ఆయిల్ రిచ్ అండ్ రిసోర్స్ఫుల్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి ఫ్రీడమ్తో ఏదైనా ఒక అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంది. అలాగే నిన్న చైర్మన్ నార్వే నోబెల్ కమిటీ యొక్క చైర్మన్ కూడా డిక్లరేషన్లో చాలా ఒక మంచి మాట అన్నారు. 3 పాయింట్స్ ఒక ఫార్ములా లాగా మేము ఫ్రేమ్ చేసుకొని ఉన్నాము. అంటే ఎవర్ సిన్స్ ది ఇన్సెప్షన్, అవి ఎవరైతే నిజంగా వాటిని సాటిస్ఫై చేస్తారో వాళ్ళకు మాత్రమే నోబెల్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు. ఆ క్రైటీరియా కూడా వారు ప్రూవ్ చేసి చూపించారు. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ మచాడో హ్యాస్ మ్యాచ్డ్ విత్ అని. మరి ఆ నేపథ్యంలో వారికి ఈసారి ఇవ్వటం జరిగింది అని చెప్పారు. దాంట్లో మనం సున్నితంగా ఆలోచిస్తే ఒక అంశం కూడా ఉంది. అదేమిటి అంటే ఈసారి వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రంప్కి ఇవ్వాలి అనేటువంటి ఒక వేవ్ లాగా వచ్చింది. ఒక హైప్ క్రియేట్ చేశారు. అమెరికా ఒక హైప్ క్రియేట్ చేసింది. అండ్ దే వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ దట్ ఇట్ వుడ్ బి అన్ ఇన్సల్ట్ టు అమెరికా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ టు ట్రంప్ అనేటువంటి ఒక నేపథ్యం కూడా తీసుకుని వచ్చారు. మరి ఈ సందర్భంలో వాళ్ళు మచాడోని ఈసారి ఎందుకు ఎంపిక చేసుకున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈస్ ఎ విమెన్ లీడర్. ఇంకొకటి మన పుల్లారావు గారు చెప్పినట్టు వారు ట్రంప్ యొక్క శిష్యరికం చేసినట్టు మనం తీసుకోవచ్చు. ఎందుకంటే షీ వాజ్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అమెరికా అండ్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఎస్పెషల్లీ షీ హాస్ టేకన్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ ట్రంప్. స్టడీస్ కూడా అవునమ్మా, దట్స్ రైట్. సో ఆ నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే అక్కడ కొరీనా మచాడో కనుక ఇచ్చినట్లయితే దేర్ విల్ బి లిటిల్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ట్రంప్ ఆల్సో. అదొకటి. ఇంకొకటి మనం ట్రంప్కి ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచన చేస్తే అక్కడ టెక్నికల్గా కూడా కొన్ని అంశాలు ఉన్నాయమ్మా. అదేంటంటే జనవరి 31కే ఎవరైతే ఇటువంటి నోబెల్ ప్రైజ్కి ఎవరైతే అర్హులుగా భావించేటువంటి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఆ డెడ్ లైన్ తర్వాత పాకిస్తాన్ కానీ, అజర్బైజాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ వీళ్ళు చేసిన ప్రతిపాదనలన్నీ కూడా తర్వాత అందాయి.
ఓకే. అది కూడా టెక్నికల్గా హీఈస్ బార్డ్ ఫ్రమ్ దట్ వెరీ సెలక్షన్. కాబట్టి ఇక్కడ కమిటీ కూడా చాలా ఒక సమన్వయంతో పనిచేసిందని మనం భావించాలి. ఎందుకంటే ప్రతి కమిటీ కూడా ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. మరి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారని నేను పర్సనల్గా భావిస్తున్నాను. ఓకే. సో మరి పుల్లారావు గారు మీరు చెప్పండి, ఇందాకలు మాకు ఒక అంటే ఆలోచన ఉండేది, ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం జరిగిపోయిన తర్వాత ఇన్ని ఆశలు పెట్టుకున్న ట్రంప్ ఇంత కాముగా ఉంటారా? ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కోవడం జరిగింది, అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్స్ అందరూ కూడా. సో ఈ ట్యాక్సెస్ రూపేనా ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. మరి ఇప్పుడు ఈ నోబెల్ బహుమతి ప్రకటించిన తర్వాత అసలు ట్రంప్ కక్షపూరిత చర్యలు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉండొచ్చా? ఉంటే ఏ రకంగా ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? ఒకటి, మనం ఎదురుగా గూగుల్ లేదు, లేకపోతే ఒకటి కన్ఫర్మ్ చేయాలి. 1939 హిట్లర్ యూరోప్ అందరినీ అటాక్ చేసి జూస్ని వాళ్ళని ఎంత జరిగింది అందరికి తెలుసు. అప్పుడు నార్వే న్యూట్రల్ గా ఉన్నది. నార్వే న్యూట్రల్ గా ఉన్నది. నార్వే ప్రధానమంత్రి క్విజ్లింగ్ అనే ఇంగ్లీష్ భాషలో వచ్చింది. ట్రేటర్ అంటే క్విజ్లింగ్. ఆయనే పెద్ద ఇవాళ డబ్బు ఉన్నది కాబట్టి నార్వేకి మర్యాద ఇస్తున్నాం, కానీ పెద్ద మోరలీ అప్రైట్ అని ఏదో చెప్పుకుంటారో ఎంత 1 కోటి మంది కంటే జనాభా తక్కువ చూడక్కర్లేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఏ పక్కన గాలి ఉంటే ఆ పక్కన దూకుతారు, గాలి లేకపోతే ఊరుకుంటారు. ఏ టెర్రరిజం ఎందుకు కండెమ్ చేయలేదు మన మీద? లైక్ ఎక్కడన్నా కండెమ్ చేశారంటే నాకు కనపడలేదు. వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారా? న్యూట్రాలిటీ అని. సో ఇప్పుడు ట్రంప్ వాళ్ళని తెలుసా మొదలు పెడతాడు, రేపు ఎల్లుండి నుంచి మొదలు పెడతాడు. ఆల్రెడీ బాణం వేసాడు, చైనా మీద బాణం వేసి మీరు కూడా చేయండి అన్నా. చేయలేదు అనుకో, ఇక నీకు నాకు సంబంధం లేదు, గెడౌట్ ఉంటాడు, నాటో లేదు పాటో లేదు అంట. 1945 నుంచి 80 సంవత్సరాల్లో దాదాపు 10-12 అమెరికన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. అందరూ సపోర్ట్ చేశారు నాటోని. నాటోయే పునాది అమెరికన్ డిఫెన్స్. నాటో ఎలాంటి పునాది అంటే, మన మీద ఎవరు ఒక్కరి మీద అయినా అటాక్ అయితే అందరి మీద అటాక్ గా భావించాలి. ఆర్టికల్ 5 నాటో, జ్ఞాపకం పెట్టుకోండి. అంత అలయన్స్, అంత కూటమిని పగలగొట్టేస్తాడు. ఎందుకంటే ట్రంప్కి ఎలాగుంటుందంటే, నన్ను అవమానం చేశారు అది పక్కన ఉన్న వాళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అది నేను ఇందాక ఒక పెద్ద మాట చెప్పాను, అది కొంచెం క్రూడ్గా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ హ్యాపీనెస్ ఉంటే భారతదేశానికి ఏంటి ఉపయోగం? 150 కోట్ల మంది ఇక్కడ, నాకేం కనపడట్లేదు. వాళ్ళ మధ్యన గొడవలు జరుగుతూ ఉంటే భారతదేశం మనం ఏదో చేసుకునే పని తినేసేది, మెత్తగా తినేసి తప్పుకుంటాం. మన పరిస్థితి అంత బాగోలేదు. ఎస్, ప్రపంచంలో 4వ ఎకానమీ అంటున్నారు, కరెక్ట్. కానీ మన ఒక్కో మనిషి ఆదాయం చాలా తక్కువ అవుతాయి. మన 4వ ఎకానమీ ఎందుకంటే 150 కోట్ల మంది ఉన్నాం, మన ఆదాయం అంతా కలిపితే అంత అవుతుంది, మంచిది, బాగా పెరుగుతున్నాం, దానికి కాదట్లేదు. కానీ మనకి నార్వేకి ఆదాయానికి 7 రెట్టింపుల 10 రెట్టింపులు ఎంతో ఉన్న తేడా, 20 రెట్టింపులు. సో మనం చూసుకోవాల్సింది భారతదేశం బాగా జరిగింది. నేను అనుకున్నా ట్రంప్కి 50% ఇచ్చేస్తారు అనుకున్నా. 50% ఎవరన్నా 50-50. కానీ మీరు చెప్పింది ఇందాక మన ఫ్రెండ్ శర్మ గారు చెప్పింది, జనవరి 31 డెడ్ లైన్ ఉండదు. ఆ డెడ్ లైన్ ఫైనల్ కాదు, ఆ డెడ్ లైన్ మారుస్తూ ఉంటారు సిచ్యువేషన్ బట్టి. అలాంటి సిచ్యువేషన్ కనపడలేదు ట్రంప్ ఇవ్వటానికి. తర్వాత ట్రంప్ మాటలు కూడా అందరికి అసహ్యం వచ్చింది కాబట్టి అది ఇవ్వలేకపోయారు. సో ఎన్ని కారణాలు ఉన్నాయి. ఏదైనా రాబోయే రోజుల్లో టపాకాయలు పేలుస్తారా లేకపోతే బాంబులు పేలుస్తారా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎదురు చూద్దాం. నాకు ఏమీ డౌట్ లేదు, మనం ముందరికి వెళ్ళిపోవాలి. భారతదేశం ఇలా గొడవలు పడతా ఉంటా ముందరికి వెళ్ళిపోవాలి. సో అంటే మనమైతే ఇప్పుడు న్యూట్రల్ ఉండాలి అంటారు, అప్పుడు నార్వే ఉన్నట్టు? మనం న్యూట్రల్ కాదు, మనం ప్రో ఇండియా, జ్ఞాపకం పెట్టుకోండి. నార్వే ఏంటంటే ఎక్కడైనా వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ వాళ్ళ దగ్గర కూర్చుంటారు, ఎల్టీటీ కూర్చుంటారు, ఇంకో చోటకి వెళ్ళి కూర్చుంటారు, డబ్బులు ఇస్తారు, మా కంట్రీలో మీటింగ్స్ పెట్టుకోండి అన్ని అరేంజ్ చేస్తా ఉంటారు. పెద్ద రకం కొనుక్కుంటారు వాళ్ళు, పెద్ద మనుషులు కాదు.
ఏ సైడ్ తీసుకోరు. సైడ్ తీసుకోవాలి కదా, మంచి చెడ్డ మధ్యన సైడ్ తీసుకోకపోతే ఎలాగా? సైడ్ తీసుకోరు. సో ఇప్పుడు ట్రంప్ వాళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు చైనా మీద వ్యతిరేకం వచ్చి రష్యా మీద వ్యతిరేకం రాకపోతే మీతో మేము ఉండేది ఏంటి అని వార్నింగ్ ఇస్తున్నారు. నాటో కూడా గూగుల్ చూడలేదు, నాటోలో ఉన్నది నార్వే కూడా. వీళ్ళందరూ చేరారు సెక్యూరిటీ కోసం, అమెరికన్ గొడుగు సెక్యూరిటీ అంబరల్లా కోసం. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తా చూడాలి. రాబోయే 2-3 రోజుల్లో ఒక ఈ కోపం మాత్రం తూలిపోతాడు మనిషి. ఎదురు చూద్దాం, చాలా డిస్కషన్స్ చేసుకోవచ్చు. అవి తూలిపోవాలి అని మనం కోరదాం కూడా. ఎందుకంటే భారతదేశానికి పరిస్థితి అంత బాగోలేదు. మనం ఏదో అనుకుంటాం, మన దేశానికి బయట విరోధీలు కంటే దేశంలో ఉన్న వాళ్ళే ప్రజలే ప్రాబ్లం. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ కాదు. అందరూ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇతర దేశాల నుంచి గేలాలు వేస్తా ఉన్నారు. సో ఇవన్నీ తట్టుకోవాలంటే వాళ్ళు ట్రబుల్లో ఉంటే గొడవ లేదు కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీ సబ్జెక్ట్ తాత్మార్ క్షమించాలి మీరు శర్మ గారు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ గొడవలు పడుతున్నారంటే భారతదేశానికి ఎంత అడ్వాంటేజ్ వచ్చేసింది అనుకోకుండా. నేను ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ వచ్చి ఫస్ట్ టైం 30 సంవత్సరాల్లో తాలిబాన్ వచ్చి భారతదేశంలో కూర్చున్నాడంటే ఏంటి, ఎంత మార్పు వచ్చేసింది భారతదేశానికి అనుకోకుండా. అది మనం ఎదురు చూడాలి. మన గొడవల్లో మనకి సరిపడా ఉన్నాయి, మేనేజ్ చేసుకోవాలి. ట్రంప్ డిజర్వింగ్ అనే మనం అనాలి. నిన్న కూడా నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప పని చేశారు, గాజాలో అయ్యోయ్యో అన్నాడు. అలాగంతా పోవాలి. ఎందుకంటే అతను ప్రెసిడెంట్ యుఎస్ఏ, వారితో తగువ ఏంటి మనకి? వారితో తగువ ఏంటి? మన బంధువా, మన చుట్టమా? వారితో మంచి మాట. అసలు నేను కశ్మీర్కి నేను పాకిస్తాన్ భారతదేశం మధ్యలో ఆఫ్ చేశానంటే నా వ్యూ ఏంటంటే సాయం చేసేదంటే అయిపోయేది కదా. ఏమవుతుంది? ఇక్కడ ఎవరు అపోజిషన్ ఎక్కువ, అది పెద్ద మిస్టేక్ మనం చేసాం. వాళ్ళకి చాలా సహకారి అంటే అయిపోయింది. పెద్ద ములిగి వచ్చేసింది, ఏమొచ్చింది, ఎవరు సాయం చేయలేదు. భారతదేశం కూడా అమెరికాలో ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మనం అతనితో సంబంధం పాస్ చేసుకున్నాం కదా. ఎండ్ రిజల్ట్ ఏంటి మనకు వచ్చేది? ఎండ్ రిజల్ట్ ఏంటి? వాడు పొగిడితే ఆనందపడిపోతాడని అందరికీ తెలుసు, అందరూ పొగుడుతున్నారు. వాడు తిడితే తిరిగి తిట్టొద్దు. మొన్న అందరిని తిట్టాడు. సౌదీ అరేబియా కింగ్ నుంచి ఎంతో డబ్బులు తీసుకున్నాడు, మేము లేకపోతే 2 వారాల్లో వెళ్ళిపోతావు అన్నాడు. పట్టించుకున్నారా? భారతదేశం చాలా నేర్చుకోవాలి, ట్రంప్తో అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాడు. మనం కూడా కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. అది అసలు. ఓకే. సో మరి సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మీరేమంటారు? మరి ట్రంప్ కక్షపూరిత చర్యలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? ఒకవేళ ఏమన్నా ఉన్నట్లయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదంటే పుల్లారావు గారు అన్నట్టు మనం ఏమనకుండా సో ఓకే ఫైన్ గుడ్ అంటే ఇలానే ఉండాలా అని ఏమనకుండా అసలు ఏమంటారు? అంటే మనకు మన యూనిక్ ఫారెన్ పాలసీ కూడా ఉందమ్మా. ఎందువల్ల అంటే ఇండియాకు ఉన్నటువంటి ఒక వైఖరి ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇండియా ఎప్పుడు కూడా ప్రో డెమోక్రసీ కంట్రీగా ఉంటుంది. అలాగే ఎప్పుడు యుద్ధాన్ని అది ప్రోత్సహించదు, అత్యవసరమైతే తప్ప. మరి ఇటువంటి నేపథ్యం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ చేసేటువంటి విధానాల్ని భారత్ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే టారిఫ్ విషయంలో కూడా రియాక్షన్ వాజ్ నాట్ దట్ అగ్రెసివ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ WTO అటువంటి సంస్థలు కూడా కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో కూడా భారత్ దాన్ని హుందాగానే స్వీకరించింది. అలాగే చర్చల ద్వారానే మేము ద్వైపాక్షికమైనటువంటి ఒక చర్చల ద్వారా ఈ యొక్క పరిస్థితిని కూడా మళ్ళీ వెనక్కు తీసుకొని రాగలం అనేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని కూడా అక్కడ సృష్టించింది. మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు కూడా ఎక్కడ కాన్ఫరెన్స్లో మాట్లాడినా కూడా ట్రంప్కు వ్యతిరేకమైతే ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకటే ఏం చెప్పారంటే అమెరికా ఇటువంటి చర్యలు తీసుకునే ముందు కాస్త ఆలోచిస్తే బాగుండేది అని మాత్రం ఒక చురుక ఇచ్చారు. అది ఇవ్వాలి. ఎందువల్ల అంటే ఏ దేశమైనా, ఈవెన్ ఒక చిన్న కంట్రీ అయినా పెద్ద కంట్రీ అయినా, ఒక ఇంటర్నేషనల్ పాలసీ ప్రకారం మనం చేసేటువంటి ఒక ప్రతి పని కూడా, తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా ఒక విధానం అంటూ ఉండాలమ్మా. మరి ఆ విధానం లేకుండా మన మనసుకు వచ్చినట్టు కనుక తీసుకుంటే అది హుందాతనం అనిపించుకోదు, ఇంకోటి శాస్త్రోక్తం కూడా కాదు. ఇట్స్ నాట్ కాల్డ్ సైంటిఫిక్. మరి అటువంటి ఒక లాజికల్ రేషనల్ అండర్స్టాండింగ్తో మనం తీసుకోవాలి. కాబట్టి ఆ ఆవశ్యకతను తెలియజేశారు.
అలాగే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకున్నటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటన్నిటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనకు డైరెక్ట్గా మనం రష్యాతో చేసేటువంటి వ్యాపార వాణిజ్యాలు కానివ్వండి, అలాగే ఇప్పుడు అమెరికా విషయంలో కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక అన్రెస్ట్ అనేది, ఇన్సెక్యూరిటీ అనేది అమెరికన్స్లో ఏర్పడింది. భారతదేశం యొక్క ఇంటెలెక్చువల్స్లో వారు డైరెక్ట్గా పోరాడలేకపోతున్నారు. మన ఇంటెలెక్చువల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నందువల్ల వాళ్ళు ఆ పోరాటం చేయలేక, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యతిరేకతను కూడా మనం ఇంకో కోణంలో చూస్తే అది మన గొప్పతనంగానే మనం భావించాలి. మనల్ని ఎదుర్కోలేక అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలా ఒక రకంగా చూడొచ్చు. రెండోది ఏమంటే ఈ బ్రెయిన్ డ్రైన్ అని మీరు వినే ఉంటారు. మనకు వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. మనకు ఐఐటీస్ ఉన్నాయి, అలాగే ఎన్ఐటీస్ ఉన్నాయి, అలాగే ఐఐఎమ్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కిల్ సెట్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతూ అక్కడ వాళ్ళ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక సందర్భంలో భారతదేశంలో చదువుకున్న విద్యావంతులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు పునరాలోచన చేయవలసినటువంటి ఒక సందర్భం వచ్చింది. వై నాట్ వి డెవలప్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్? అంటే మనకు ఆత్మనిర్భర్ భారత్ అని అంటాం కదా, ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే మేక్ ఇన్ ఇండియా పాలసీ కూడా మనం ఇప్పుడు యువత ఆ విధంగా తీసుకుంటున్నారు. కొన్ని ఫోరమ్స్లో వెళ్ళి కలిసినప్పుడు కూడా ఇప్పటి యువత దే ఆర్ విల్లింగ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ సంథింగ్ బ్యాక్ ఇన్ ఇండియా. మరి అలాంటి ఒక నేపథ్యం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ప్రతి విషయానికి కూడా ఒక కాయిన్కి రెండు సైడ్స్ ఉన్నట్టు ఎవ్రీ హ్యాపెనింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ ఈ ఇంటర్ప్రిటేషన్స్. కాబట్టి మనం ఇండియాలో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా బాగా అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం మరింత బలంగా ముందుకు వెళ్ళాలని నేను భావిస్తున్నాను. తప్పకుండా అండి. సో మరి ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో చూద్దాము. అట్ ద సేమ్ టైం మరి ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నటువంటి మరియా కొరీనా మచాడో పైన ఇంకొంచెం బాధ్యతలు ఎక్కువ అయ్యాయి అని చెప్పి అనుకోవచ్చా ఈ బహుమతి గెలుచుకున్న తర్వాత? అందులోనూ గత సంవత్సరం నుండి ఆవిడ ఇంట్లోంచి బయటికి రావట్లేవు. కేవలం ఆమె ఫాలోవర్స్ నుంచి మాత్రమే ఆవిడ చేయాలి అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆవిడ బాధ్యత ఇంకొంచెం పెరిగిందని అనుకోవచ్చా? నిజంగా ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఒక అవార్డు కానివ్వండి, ఒక రివార్డు కానివ్వండి ఎప్పుడైతే ఒక మనిషికి అందుతాయో, మరీ ముఖ్యంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి అనేటువంటిది, అటువంటి బహుమతి ఎప్పుడైతే ఒక వ్యక్తికి అందుతుందో ఆ వ్యక్తి కాదు, ఆ శక్తి నిజంగా కూడా ఈ పురస్కారంతో మరింత వారిలో ఉన్నటువంటి ఆ ఆత్మనిర్భరత కానివ్వండి, వారి యొక్క కార్యకలాపాలను విస్తృతం చేసేటువంటి ఒక అవకాశం మనకు కనిపిస్తోంది. మనం మచాడో గారి యొక్క నేపథ్యం, వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వారు బయోగ్రఫీలో 10 years అప్పుడే ఒక పొలిటికల్ ఈవెంట్ వారు చేశారు. అట్ ఏజ్ ఆఫ్ 10 వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ పార్క్ను మూసేస్తే ఇంటింటికి వెళ్ళి డిక్లరేషన్ సైన్ తీసుకొని ఈ పార్క్ మళ్ళీ ఓపెన్ చేయాలి అని సక్సెస్ఫుల్గా వారు ఓపెన్ చేయించారు. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఆ అమ్మాయి అలా చేయగలిగారు అంటే నిజంగా వారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని మనం అందరూ కూడా గుర్తుపట్టాలి. బాల్యం నుంచే వారు బార్న్ లీడర్ అని మనం అంటాం కదా, అలా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు వారు. అలాగే 2000 ఇప్పుడు మనం 1999 నుంచి 2013 వరకు హ్యూగో చావెజ్ అని ఒక ఆల్మోస్ట్ ఏ వెరీ బిగ్ డిక్టేటర్. ఆ తర్వాత 2013 నుంచి ఈ రోజు వరకు కూడా నికోలస్ మెడూరో అని అనదర్ డిక్టేటర్. ఇలా ఏ సిరీస్ ఆఫ్ డిక్టేటర్స్ ఆర్ క్యాప్చరింగ్ ది బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ వెనిజువేలా. మామూలుగా మీ అందరికీ కూడా తెలుసు వెనిజువేలా అనేటువంటిది కూడా ఆయిల్ రిచ్ కంట్రీ. అలాగే ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వాటర్ ఫాల్స్, ఏంజల్ ఫాల్స్ అని అంటాం. ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి వాటర్ ఫాల్స్ ఏంజల్ ఫాల్స్, అది కూడా వెనిజువేలాలో ఉంటుంది. మరి అటువంటి కంట్రీలో ఏర్పడుతున్నటువంటి ప్రజలకు కలుగుతున్నటువంటి ఈ రకాల సంక్షోభాన్ని వారు గుర్తించారు. అందువల్లే మనం చూస్తే 1993లోనే సెపా అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ని వారు స్థాపించారు. అంటే సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ యాక్షన్ అని. అది ఒక థింక్ ట్యాంక్. ఇక్కడ మామూలుగా కూడా మన దేశంలో కూడా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మన హైదరాబాద్లో కూడా ఉన్నట్లే మనకు ఢిల్లీలో కూడా ఇన్స్టిట్యూషన్ ఫర్ పబ్లిక్ పాలసీ, అలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయేమో. మరి అలాంటి ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ కాల్డ్ థింక్ ట్యాంక్స్. అవి మన దేశంలో జరిగేటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ కానివ్వండి, రెఫరెండమ్స్ కానివ్వండి, అలాగే ఇన్ఫ్లేషన్ కానివ్వండి, అలాగే ప్రపంచ దేశాలకు మనం ఇచ్చేటువంటి సందేశం ఎలా ఉండాలి, ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచన చేసి ఈ జియో పొలిటికల్గా వాళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. మరి అటువంటి ఇన్స్టిట్యూషన్ వారు 1993లోనే స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత అక్కడ దేశంలో ఉన్నటువంటి అన్రెస్ట్, ఆ డిక్టేటర్షిప్ ఇవన్నీ చూసి 2002లో వారు సుమేట అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అలాగే 2012లో వారు ఒక అద్భుతమైన పార్టీని కూడా నెలకొల్పారు, వెనిజువేలా అని. ఆ పార్టీ ఈరోజు కూడా ఒక బలీయమైనటువంటి ఒక బలవత్తరమైనటువంటి శక్తిగా మనకు అక్కడ వెనిజువేలాలో కనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ను ఆకర్షించి అక్కడ ఉన్నటువంటి ఎలక్టోరల్ రీఫార్మ్స్ తీసుకొని రావాలి. ఎందువల్ల అంటే డిక్టేటర్షిప్ అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు కానీ మ్యాస్ రిగ్గింగ్ అవుతోంది. అలాగే అసలు మన ఓట్లు మనకు తెలియకుండానే ఎవరో వేసేస్తున్నారు. ఆ కౌంటింగ్ కానివ్వండి, అభ్యర్థుల ఎంపిక కానివ్వండి, అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ ఏ విధంగా చెప్తారో ఆయన డైరెక్షన్లోనే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అరాచకాన్ని మనం ఎలా సహించాలి అని ఈరోజు మనం చూసినట్టయితే ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు కొరీనా మచాడో గారు. ఐ డెడికేట్ దిస్ అవార్డ్ టు ది పీపుల్ హూ ఓట్ విత్ దేర్ ఫుల్లెస్ట్ హార్ట్ అని చెప్పారు. అంటే డెమోక్రసీ లీడర్గా వారిలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన నైపుణ్యాన్ని మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం. అందువల్లే వారికి 2019లో కూడా ఆ ఎకనామిక్ లిబర్టీకి అవార్డు వచ్చింది. అలాగే 2024లో కూడా వారికి హ్యావెల్స్ అవార్డు కూడా వచ్చింది, సాకరో హ్యావెల్స్ అవార్డు అని, అది కూడా వచ్చింది. ఇక 2025లో అయితే మోస్ట్ కోవెటెడ్ నోబెల్ ప్రైజ్ కూడా వారిని వరించినటువంటి నేపథ్యంలో మచాడో గారికి నిజంగా మరోమారు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. యప్, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ శర్మ గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ పెంటపాటి పుల్లారావు గారు. సో 20 సంవత్సరాలుగా ఆవిడ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతూ సో ఇప్పుడు ఫైనల్లీ నోబెల్ శాంతి బహుమతికి ఆవిడ నామినేట్ అవ్వడం, ప్రైజ్ గెలుచుకోవడం కూడా జరిగింది. సో మరి ఈ నోబెల్ శాంతి బహుమతి అనేది ఈ మరియా కురీనా మచాడో గారికి ఇంకొంచెం సపోర్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4 Sides TV. నేను సౌజన్య.